రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన లేఖ తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి కవిత రాసినట్లు ఓ లేఖ బయటకు వచ్చింది. పాజిటివ్ నెగటివ్ సభ విజయవంతమైందని కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. సభలో బీజేపీ గురించి కేసీఆర్ తక్కువగా మాట్లాడడంతో భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందునే ఊహాగానాలను కొందరు మొదలు పెట్టారని లేఖలో తెలిపారు. సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయని, మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారన్నారు. కేసీఆర్ ఆపరేషన్ కగార్ పై మాట్లాడడం చాలా మందికి నచ్చిందన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో చెప్పించిన విధానం బాగుందన్నారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ ప్రజల్లో వచ్చిందన్నారు. సభలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని నేతలు ఎదురు చూశారని చెప్పారు. మొత్తంగా ప్రసంగంలో ఇంకొంచెం పంచుని ఆశించారని తెలిపారు. పోలీసులకు ఇచ్చిన హెచ్చరిక కూడా శ్రేణుల్లోకి బలంగా వెళ్లిందన్నారు. వృత్తులో మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడంతో కొంత నిరాశ చెందారని చెప్పుకొచ్చారు. సభ నిర్వహణ బాధ్యతలను మళ్లీ నియోజకవర్గ పాత ఇన్ఛార్జీలకు ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చిందన్నారు. మళ్లీ పాత ఇన్ఛార్జీలకే స్థానిక సంస్థల ఎన్నికల బీఫామ్ల బాధ్యతలను వారికి అప్పగిస్తుందని కొందరు చెప్పుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది మిమ్మల్ని కలవడానికి అవకాశం లభించడం లేదని బాధపడుతున్నారని, పరిమితంగా కొంతమందికే కలిసే వస్తోందని భావిస్తున్నారు చెప్పారు. అందరినీ కలవాలని లేఖలో కోరారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత ఈ నెల 2వ తేదీన కేసీఆర్ కు లేఖ రాసినట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారం పైన కొంత చర్చ కొనసాగుతుంది. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ విజయవంతమైన తర్వాత దాని ఫీడ్బ్యాక్ పేరుతోటి 6 పేజీల లేఖను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు రాశారు. దీనికి సంబంధించిన పలు అంశాలను ఆమె పేర్కొన్నారు. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ పేరుతోటి ఆమె పార్టీకి ఉన్నటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ 2 అంశాలను ఆమె పొందుపరుస్తూ 6 పేజీల లేఖను తన తండ్రి కేసీఆర్ కు రాశారు. ఈ లేఖకు సంబంధించి నిన్న కొంత లేఖ బయటకు రావడంతో కూడా బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగింది. ఒక్కసారి పార్టీకి సంబంధించిన విషయంలో ఒకవైపు కేసీఆర్ సంబంధించి లేఖ రాసిన విషయం సంబంధించి ఆమె ప్రస్తావించిన అంశాలపైన కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. గత కొద్ది కాలంగా ఎమ్మెల్సీ కవిత తాను సొంతగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలతో పాటు తెలంగాణ జాగృతి పేరుతోటి, మరోవైపు యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతోటి ఆమె ఒక అనుబంధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. మొదటి నుంచి కూడా ఆమె తెలంగాణ ఉద్యమకాల నుంచి కూడా జాగృతి కార్యక్రమాలని పార్టీకి సమాంతరంగా నిర్వహిస్తూ పార్టీకి సంబంధించినటువంటి కొంత బలోపేతానికి కారణమయ్యారు. ఒకవైపు ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు ఎవరు సూచించిన విధంగా కేసీఆర్ కి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కూడా పార్టీకి అంతర్గతంగా ఆయనకు సంబంధించి అంతర్గత కోటల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆయనతో మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత సూచించిన సూచనలన్నీ కూడా ఇప్పుడు పార్టీలో పూర్తిగా చర్చనీయాంశంగా మారాయి. ఇవి పార్టీకి రేపు ఏ విషయంకు ఏ కోణంలోకి దారితీస్తాయో అన్న చర్చ అయితే కూడా పార్టీలో కొనసాగుతూ ఉంది. గత కొద్ది కాలంగా పార్టీలకు సంబంధించిన విషయంలో ఎమ్మెల్సీ కవిత కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆమె తనదైన భూమిక పోషించాలని ఆమె ఒకవైపు ప్రయత్నం చేస్తున్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. రాజకీయాల్లో ఆమె తన దూకుడు మనస్తత్వంతో జనంలోకి వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతోటి దాదాపుగా 47 నియోజకవర్గాలు ఆమె ఇప్పటికే పర్యటన పూర్తి చేసుకుంది. పార్టీకి సంబంధించిన విషయంలో ఒకవైపు తాను పార్టీ కొత్త పార్టీ పెడతాను, తన పైన పార్టీలో కొంతమంది కావాలని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి తిరుగుబాటు చేస్తారని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె రీసెంట్ గా పార్టీ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం చేసినటువంటి చిట్ చాట్ లో కూడా ఆమె ఈ విషయాన్ని
స్పష్టంగా మాట్లాడారు. ఖచ్చితంగా తాను ఏదున్నా కూడా పార్టీ అధిష్టానానికి అధినాయకత్వానికి విషయాలు తెలియజేస్తాను. చాలా విషయాలు పైకి వెళ్ళట్లేదు, కావాలని చెప్పేసి కొద్దిమంది దాన్ని అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా ఆమె చెప్పకని చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి విషయంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లో నిర్వహించిన ఎల్కతుర్తి బహిరంగ సభ తర్వాత అనేక విషయాలు కూడా ఆమె ఈ లేఖలో పొందుపరిచారు. పార్టీకి సంబంధించిన క్యాడర్ ఏమనుకుంటున్నారు, మనం ఇంకా ఏ విషయంలో మనం మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉందన్న విషయాన్ని కూడా ఆమె ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. వరంగల్ సభ విజయవంతమైన తర్వాత చాలా మంది కూడా సభ కాంగ్రెస్ పైన కేసీఆర్ అటాక్ చేసిన తీరు కావచ్చు, అవన్నీ విషయంలో ఆమె తగు సూచనలు సలహాలు ఇస్తూనే ప్రధానంగా భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ టార్గెట్ చేయకపోవడం పట్ల ఆమె కొంత కినుక వహించినట్టుగా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కావచ్చు, బీజేపీ మోడీ సర్కార్ కావచ్చు, ఆమె పైన ఒకవైపు లిక్కర్ కేసులు లాంటి కేసులు పెట్టి ఆమెను ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టిన విషయాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పైన బీజేపీ పైన బీఆర్ఎస్ మరింత దూకుడుగా వ్యవహరించాల్సింది పోయి కొంత మెతక వైఖరితో మాట్లాడినట్టుగా కేసీఆర్ మాట్లాడినట్టుగా కూడా ఆమె స్పష్టంగా తమ లేఖలో ఆమె ఒకవైపు రావడం జరిగింది. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ కూడా పార్టీ క్యాడర్ కు అందరికి అందుబాటులో ఉండాలి, వారికి కలిసి అవకాశం కల్పించాలి. ఇన్ఛార్జ్లకు పూర్తి బాధ్యత చేతిలో పెడితే 20 రోజుల్లో పార్టీ ఇబ్బంది పడుతుంది. ఇన్ఛార్జ్ల విషయంలో పార్టీ జాగ్రత్తగా ఉండాలనే అనేక విషయాలు కూడా ఆమె ఈ లేఖలో ప్రస్తావించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.